హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే కాజు పన్నీర్ కర్రీ అండి. కాజు పన్నీర్ అనేది ఎంతో హై ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది ఎటువంటి డైట్ వాళ్ళైనా తీసుకునే ఫుడ్. దానికోసం నేను ఇప్పుడు హోల్ గరం మసాలా, కాజు, పన్నీర్, నానబెట్టిన కాజు, బాదాం తీసుకున్నాను. 4 టమాటాలు మిక్సీ పట్టి తీసుకున్నాను. 2 ఉల్లిగడ్డలు చిన్నగా తరిగి తీసుకున్నాను. తర్వాత 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వంటివి తీసుకున్నాను. సో ఎవరైతే మొదటిసారి నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ముందుగా వంటలోకి వెళ్దామా. ముందుగా మూకుడు పెట్టుకొని గీ కానీ బటర్ కానీ వేసుకోవాలండి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను గీ వేస్తున్నాను. కాజుని ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఇందులో నుంచి తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే మూకుడులో ఆయిల్ వేసేసుకుందాం కూర కోసం. చూడండి, ఆయిల్ వేడైనాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాజీరా, లవంగా ఇవి వేసి వేగుతుంటేనే ఆనియన్ వేసేయాలి. ఆనియన్ మంచి గోల్డెన్ బ్రౌన్ రావాలండి. మంచిగా వేగనివ్వాలి. ఒక 5 to 7 minutes వేపుకుందాం. చూడండి, మన ఆనియన్ అనేవి గోల్డెన్ బ్రౌన్కి వచ్చినవి. ఈ స్టేజ్కి రావాలండి. కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్కి వచ్చినాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా వేగుతున్నప్పుడే పసుపు, ఉప్పు, కారం వేసుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుతూ వేపుకోవాలి నూనెలో. ఇప్పుడు పసుపు, గరం మసాలా పౌడర్. గరం మసాలా పౌడర్ అనేది నేను ఇంట్లో చేసిందే అండి. కారం ఈ స్పూన్ తోటి 1 full స్పూన్ వేసినానండి నేను కారాన్ని. వేసేసి మంచిగా కలిపి పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి అనేది నేను కొంచెం పెద్ద చీలికల్లానే వేసుకున్నాను. ఇప్పుడు టమాటో పేస్ట్ ఉంది కదండి, అది వేసేసి మంచిగా ఉడకనివ్వాలి. ఈ వంట అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. హై ఫ్లేమ్లో చేయవద్దు. మీడియం టు స్లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. ఇప్పుడు టమాటో అనేది మంచిగా ఉడికి ఇందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చేదాకా మనం ఉడికించుకుందాం. చూడండి, ఇందులో నుంచి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు టమాటో అనేది అడగంటకుండా కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేయద్దు, కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా టమాటోను ఉడికించుకుందాం. చూడండి, టమాటోల నుంచి నీరు మంచిగా ఉడికి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మనం కాజును, బాదాంను పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసేయాలి. మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చూడండి, మనకు గ్రేవీ ఎంత కావాలో అంత ఉంచుకోవాలి. బాగా దగ్గరికి రానిచ్చుకోవద్దు కూర అనేది. కొంచెం కస్తూరి మేతి అండి కలిపి వేయాలి. తర్వాత చూడండి, నేను ఇంత క్రీమీ టెక్స్చర్ ఇంత ఉంచుకుందాం అనుకుంటున్నాను గ్రేవీ. తర్వాత పన్నీర్ వేసేసి కొంచెం ధనియా పౌడర్ కూడా నేను ఇంట్లోనే చేస్తానండి. తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న కాజు వేసుకొని కొత్తిమీర చల్లుకొని ఉప్పు చూసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. వేడి వేడి కాజు పన్నీర్ రోటీతో కానీ, పులావ్తో కానీ, ఫ్రైడ్ రైస్తో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని సింపుల్గా ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.